మన పల్నాడు సింగయ్య ఎపిసోడ్కి సంబంధించి ఆరోపణలేంటి, వాస్తవాలేంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆ వీడియో క్రియేట్ చేసి, అంటే మొదటి రోజేమో ఎస్పీ గారు వేరే వెహికల్ అని చెప్పి 5 రోజుల తర్వాత జగన్ గారి కాన్వాయ్ అని చెప్తున్నటువంటి క్రమంలో మరి సోషల్ మీడియా వేదిక కూడా మనం చూస్తూ ఉన్నాం, పొలిటికల్ సర్కిల్లో చూస్తూ ఉన్నాం, అనేక డిబేట్లలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఫేక్ వీడియో అని చెప్పి స్వయంగా టీడీపీ పార్టీకి చెందినటువంటి ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు కూడా పోస్ట్ పెట్టారు, ఇది ఫేక్ వీడియో అని చెప్పి. సో మీరేం చెప్తారు అసలు దీనికి సంబంధించి? అంటే చాలామందికి ఇంకా అనుమానాలు ఉన్నాయి. సో మరి ఆ ఆరోపణలకు సంబంధించి వాస్తవాలు ఏమున్నాయంటే మీరు ఏం చెప్తారు? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి అసలు? ఒకటి, అసలు ఏం జరిగింది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఏం జరిగింది, దాని తర్వాత రోజు నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందని చూస్తే ఈ ఇన్సిడెంట్ జరిగింది 18వ తారీఖు. అవును. సింగయ్య అనేటటువంటి వ్యక్తిని వాహనం గుద్దిన మాట వాస్తవం, ఇదైతే ఎవరో కాదంటలా. సాక్షాత్తు ఎస్పీ గారు చెప్పినటువంటి వివరాల ప్రకారం AP 26CE000 అనేటటువంటి టాటా సఫారీ వెహికల్ ఏదైతే సింగయ్యను గుద్దింది, ఆయన వెహికల్ ఎదురుగా వస్తున్నాడు, తాగున్నాడు అని చెప్పి అతనే ఎస్పీ గారు చెప్పింది. ఎస్పీ గారు ఇచ్చిన ప్రకటన ఏంటి? సింగయ్య మద్యం సేవించున్నాడు, కారుకి ఎదురుగా వచ్చాడు, ఎదురుగా రావటం వల్ల కారు గుద్దింది, గుద్దటం వల్ల పక్కన పడిపోయాడు, పక్కన పడిపోతే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఆ డివైడర్ మధ్యలో పడుకోబెట్టారు, తర్వాత అంబులెన్స్ వచ్చింది, తీసుకొని వెళ్ళేలోపు చనిపోయాడని చెప్పి ఎస్పీ గారు చెప్పినటువంటి వివరాలు. అవును. ఎస్పీ అంటే ఎవరు? సాక్షాత్తు జిల్లాకి, ఆ జిల్లా మొత్తానికి మెయిన్ పోలీస్ అధికారి ఎవరంటే ఎస్పీనే. అతను చెప్పినటువంటి వివరాలు అవి. ఇది 18వ తారీఖు చెప్పాడు. 19వ తారీఖు అదే ఉంది, 20వ తారీఖు అదే ఉంది, 21వ తారీఖు అదే ఉంది, 22వ తారీఖు ఉదయం పత్రికల్లో ఒక వార్త వచ్చింది. ఏది? ఆ 2 దినపత్రికల్లో, ఆ ఈనాడు అండ్ ఆంధ్రజ్యోతి అనేటటువంటి ఆ 2 బురద పత్రికల్లో ఒక వార్త రాశారు. జగన్ గారి వాహనమే సింగయ్యను గుద్దింది అని వాళ్ళ వార్త సారాంశం. 2 రోజుల్లో అరెస్టులు చేయబోతున్నారు. సో ఒక అనూహ్యంగా ఒక వీడియో వెలుగులోకి వచ్చిందని రాశారు. అనూహ్యంగా ఒక వీడియో వెలుగులోకి వచ్చింది అని. ఈ వార్త పొద్దున్నే పత్రికలు, అంటే పొద్దున్నే సహజంగా ఎవరైనా 6, 7, 8 గంటలకు అట్లా పత్రికలు చూస్తారు కదా, 4 5 ఈ పేపర్ ఓపెన్ అయినా కూడా అందరు చూసేటప్పటికి మధ్యాహ్నం, అదే ఉదయం 9, 10 అవుతుంది. ఆ రోజు ఆదివారం. సో ఆదివారం రోజు కరెక్ట్గా 22వ తారీఖు అంటే, సో ఆదివారం ఉదయం పొద్దున్నే పేపర్లో చూసే వాళ్ళకి ఈ వార్త కనపడింది. అదేంటి, మొన్నేమో ఎస్పీ గారు ఒక వెహికల్ చెప్పాడు నెంబరు, ఆల్రెడీ దేవినేని అవినాష్ అనుచరుడు హరీష్ అని చెప్పారు. సో ఈ రోజు ఏంటి మళ్ళీ జగన్ గారి కారణం అంటున్నారని చెప్పి పొద్దున్నే పత్రికలు చూసే వాళ్ళకి అదేంటనేది వార్త, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది అర్థం కాల. ఆ కొద్ది గంటల వ్యవధిలో ఒక వీడియో వచ్చింది బయటికి, అది ఎస్పీ రిలీజ్ చేయాల. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎల్లో మీడియా నుంచి, ITDP నుంచి ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో కేవలం 7 సెకండ్లు చూస్తే 7 సెకండ్లో సింగయ్య అనేటటువంటి వ్యక్తి లాగా కనపడేటటువంటి ఒక బాడీని, అది ఆయన కారు కింద ఎక్కి తలకాయ కూడా ఇటు పక్క తిరిగేసింది. కారు కిందకి వెళ్ళిపోయింది బాడీ, తలకాయ కూడా కారు కిందకెళ్ళింది. కిందకెళ్ళి ఇటు పక్క నుంచి మెడకాయ ఇటు తిరిగిపోయింది, మొత్తం పూర్తిగా మెడకాయ తిరిగిపోయింది. దాని తర్వాత ఏం జరిగిందో వీడియోలో లేదు. మొత్తం జగన్ గారు కాన్వాయ్ గుద్దింది, ఇదిగోండి వీడియో అని చెప్పి మొత్తం హల్చల్ చేయించారు. మధ్యాహ్నం ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టాడు. సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక వీడియో ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారిని A2గా పెడుతున్నామని. మరి ఇదన్నీ చూస్తే ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది కదా. అంటే సోషల్ మీడియాలో వచ్చిన వీడియో ఆధారంగా అంటే ఎస్పీ మళ్ళీ మాట మార్చి వేరే సెక్షన్ల కింద మళ్ళీ కేసులు పెట్టాడంట. ఆ కారులో ఉన్న వాళ్ళందరి మీద కూడా పెట్టాడంట. అంటే ఎస్పీ గారి మీద ఒత్తిడి తెచ్చి ఈ విధంగా చేయించారనేది అక్కడ క్లియర్ గా అర్థం కావట్లేదా? రెండవది ఇక్కడ కీలకమైన పాయింట్, సింగయ్యను వాహనం గుద్దితే ఎగిరి అవతల పడ్డాడు, ఇది ఎస్పీ గారు చెప్పిందే కదా, టీవీలు కూడా అన్ని చెప్పినాయే కదా. మరి ఆ గుద్దిన తర్వాత సింగయ్య బతికే ఉన్నాడు. మేజర్ గా మనం గమనించాల్సింది, వాహనం గుద్దిన తర్వాత, ఏదైతే సఫారీ వాహనం గుద్దిన తర్వాత కూడా సింగయ్య బతికే ఉన్నాడు, కొన ఊపిరితో ఏం లేడు, బానే ఉన్నాడు. ఆయన ఫోన్ నెంబర్లు, వాళ్ళ మిస్సెస్ నెంబర్ అండ్ వాళ్ళ మేనల్లుడి నెంబర్కి ఫోన్ పోలీసులు చేశారు. ఈయన అడిగారు నెంబర్, మీ ఇంట్లో వాళ్ళ నెంబర్ చెప్పని చెప్పి సింగయ్యని అడిగితే సింగయ్య వాళ్ళ భార్య నెంబర్ చెప్పాడు. భార్య ఫోన్ ఎత్తలేదు. మేనల్లుడు కూడా ఇంట్లోనే ఉంటాడు. మేనల్లుడు నెంబర్ చెప్తే మేనల్లుడు ఫోన్ చేశారు, మేనల్లుడు ఎత్తాడు. ఇలా యాక్సిడెంట్ అయింది, గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్తున్నామని చెప్పారు.
తర్వాత ఒక 35 నిమిషాల వ్యవధి, ఆ సంఘటన జరిగిన 35 నిమిషాల దాకా ఎందుకు అతన్ని గుంటూరు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళలేదు పోలీసులు? ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడ ప్రైవేటు వాహనంలో తీసుకెళ్తానన్న ఏఎస్ఐగా ఉన్నటువంటి రాజశేఖర్ ఎందుకు వద్దు, మీరు అంబులెన్స్ వచ్చేదాకా ఆగాల్సిందే అని ఎందుకు అన్నాడు? ఎందుకంటే నిజంగా ఏఎస్ఐ రాజశేఖర్ ఈ కుట్రలో భాగస్వామి కాకపోతే అదే ప్రైవేటు వాహనంలోనో ఇంకో పోలీస్ వాహనంలోనో డైరెక్ట్ గా అతను తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే మరి బతికేవాడు కదా. రెండు, అంబులెన్స్ ఎక్కే ముందు సింగయ్య మాట్లాడుతున్నటువంటి వీడియో ఉంది. అంటే అతను మాట్లాడుతున్నాడు, అతను ఎక్కడ స్పృహ కోల్పోయి లేడు, స్పృహలో ఉన్నాడు, బాగానే మాట్లాడుతున్నాడు, అతను మాట్లాడే మాటలన్నీ అర్థమవుతున్నాయి, అతను చనిపోయే స్థితిలో అయితే లేడు. కానీ అంబులెన్స్ ఎక్కి 3 కిలోమీటర్ల హాస్పిటల్కి వెళ్ళే లోపు సింగయ్య ఎలా చనిపోయాడు? ఇది ఈరోజు అందరికీ మొదలుతున్నటువంటి ప్రశ్న. అంబులెన్స్ ఎక్కే ముందు బాగున్న సింగయ్య అంబులెన్స్ దిగేలోపు శవంగా ఎలా అయ్యాడు? ఎందుకు 35 నిమిషాలు పోలీసులు ఏఎస్ఐ రాజశేఖర్ దాన్ని తీసుకొని వెళ్ళలేదు? ఎందుకు తీసుకొని వెళ్తా అన్నా కూడా హాస్పిటల్కి ఆపాడు? ఎందుకు పంచనామా చేసేటప్పుడు 2 డిఎస్పీలు, ఒక అడిషనల్ ఎస్పీ, ఒక 4 సిఐలు, ఒక 5 ఎస్ఐలు ఎందుకు ఉన్నారు అక్కడ? ఎందుకు ఆ రోజు ఆ కుటుంబ సభ్యుల మీద ఒత్తిడి తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కానవాయే ఢీకొని చనిపోయాడని చెప్పి ఎందుకు రాయించుకోవాలని ప్రయత్నం చేశారు? వీటన్నిటికీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పాయింట్ నెంబర్ 3, అసలు జగన్మోహన్ రెడ్డి గారు Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి, అతని భద్రతకు సంబంధించి రోప్ అన్ని ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్స్ మరి వచ్చి అభిమానులు ఎక్కుతుంటే పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా ఉండటానికి కారణం ప్రభుత్వమే కదా. మరి ఈ హత్య, ఇది ప్రభుత్వ హత్యగా మనం భావించాలి కదా ఈ చావుని. సింగయ్య మా పార్టీ సంబంధించినటువంటి కార్యకర్త, అంటే మా కుటుంబ సభ్యుడు మేము కోల్పోవటం నిజంగా బాధాకరం. ఎందుకంటే ఆయన ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, మా పార్టీ అంటే విపరీతమైనటువంటి అభిమానం కలిగినటువంటి వ్యక్తి. అతను జగన్ గారి పర్యటనకు వచ్చి ఏదైతే పోలీసులు సరిగ్గా బందోబస్తు ఇవ్వకపోవటం వల్ల వాహనం ఢీకొట్టి అతను చనిపోవటం, ఇది ప్రభుత్వ హత్య కదా. మరి ప్రభుత్వంగా దానికి బాధ్యత వహించాల్సింది. సో వీటన్నిటికీ ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానాలు చెప్పాలి. ఫ్యాబ్రికేటెడ్ వీడియోలను ఒకటి తీసుకొని వచ్చి మరి దాని తర్వాత వీడియో కూడా తెస్తారేమో. రేపు పొద్దున మనం అడుగుతున్నాం కదా తర్వాత వీడియో అని, అది కూడా సృష్టిస్తారేమో. సో ఇట్లాంటివన్నీ ప్రభుత్వం ఈ విధంగా కుట్రలు పన్నుతా ఉంది అనడానికి ఇవన్నీ ఆధారాలు. సో ప్రజలు కూడా దయచేసి ఇది గమనించమని చెప్తా ఉన్నా. అంటే ఏఐ ద్వారా చేయొచ్చు అని చెప్పి నిన్న మీరు కొన్ని సందర్భాల్లో చెప్పారు. ఎగ్జాంపుల్ ఏమైనా చూపించగలరా అన్నది ఏమన్నా? ఎందుకు చూపించలేదు సార్? రామారావు గారు ఇప్పుడు చనిపోయాడా బతుకున్నాడా? చనిపోయాడు కదా. మన మహానాడుకి రామారావు గారు రాలేదా? మహానాడుకి రామారావు గారు వచ్చారు కదా. చనిపోయిన రామారావు గారు వచ్చి బతుకున్నప్పుడేమో చంద్రబాబు నాయుడిని బండబూతులు తిట్టినటువంటి రామారావు గారు, గాంధీని చంపిన గాడ్సే కంటే ఈ దుర్మార్గుడిని అల్లుడు ఇతర పశువు కంటే హీనం అని చెప్పి స్వయంగా రామారావు గారు బతుకున్నప్పుడు మాట్లాడాడు. ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో ఫ్యాబ్రికేటెడ్ తో చంద్రబాబు దేవుడు, చంద్రబాబు సూర్యుడు, లోకేష్ ఇంకా దేవుడు, సూర్యుడు ఇవన్నీ చెప్పాడు కదా. అట్లానే డాన్స్, ఇప్పుడు నిన్న కూడా బాగా ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. సౌందర్య చిరంజీవి గారి సినిమాలో ఓ పాటకు సంబంధించి అక్కడ చిరంజీవి గారి ప్లేస్ లో వేరే అతను డాన్స్ వేస్తున్నాడు. సో ఇట్లాంటి ఎన్ని సృష్టించవచ్చు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియని విద్యలు కాదు ఇవన్నీ. సో ఇలాంటి వీడియోలన్నీ సృష్టించడం. రెండు, అక్కడ కరెక్ట్ గా అక్కడే పడ్డప్పుడు కరెక్ట్ గా వీడియో తీశారంట. వీడియో తీయగానే అగతతో మళ్ళీ ఆ 7 సెకండ్స్ అయిపోగానే మళ్ళీ ఆ కెమెరా తీసినట్టు ఏమైపోయాడు? మరి అదే కారు కింద పడితే ఆ కార్లో వచ్చి పక్క తీయాలి కదా అతన్ని. నెక్స్ట్ కూడా ఉండాలి, తీసినప్పుడు వీడియో కూడా ఉండాలి కదా. అన్ని లైవ్లు నడుస్తున్నాయి. నాట్ ఓన్లీ సాక్షి, అన్ని ఛానల్ లైవ్ లింక్ పెట్టున్నారు ఆల్రెడీ. TV9, NTV, ABN కూడా పెట్టింది లైవ్ లింక్. మరి అప్పుడు ఎందుకు దొరకలేదు? నిజంగా ఆయన కారు కింద పడితే, ఎందుకంటే జగన్ గారు కారణమైన కదా వాళ్ళు తీస్తుంది, జగన్ గారు వెహికల్నే కదా వాళ్ళు లైవ్ తీసేది. మరి అక్కడ పడి ఉంటే అప్పుడు అన్నింటిలో రావాలి కదా. సో ఇవన్నీ ఒక కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ జనాల్లో తిరగకూడదు, ఆయన పర్యటనలకు ఇంకా అనుమతి ఇవ్వకుండా ఉండాలి అని అంటే ఇట్లాంటివన్నీ క్రియేట్ చేస్తే అనుమతి లేకుండా చేయొచ్చు అనేటటువంటి ఒక ఉద్దేశంతో రేపు కోర్టుకు ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళినా మా పర్మిషన్ మాకంటే ఇదిగోండి ఎవరైనా చనిపోతే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా,
దానికి బాధ్యతగా మిమ్మల్ని ఇది తీసుకుంటారా అని ఇలాంటి కండిషన్లు పెట్టడం కోసం ఒక కుట్రపూరితంగా ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి కుట్రలో భాగమే ఈ సింగయ్య అనే అతను చనిపోవటం అనేది క్లియర్ గా కనపడతా ఉంది.